నమస్తే మిత్రులారా, వెల్కమ్ టు ఏఎస్ఆర్ఎఫ్ఎం. నేను మీ ప్రకాష్. మొన్న అల్లూరు జిల్లా పాడేరులో జరిగిన భారీ ర్యాలీ అయితే ఉందో, సో ఆల్మోస్ట్ 15,000 మెంబర్స్ పాల్గొన్నారు కదా. సో ఆ ర్యాలీకి సంబంధించి 18 మందిపై కేసులు నమోదయ్యాయి. సో 5 సెక్షన్స్ అంటే 5 సెక్షన్ల కింద కేసులు అయితే నమోదు చేశారు. సో ఆ 18 మెంబర్స్ ఎవరు, సో ఆ 18 మంది ఎవరు, దాని గురించి మాట్లాడదాం. అసలు ఎందుకు కేసులు నమోదు చేశారో కూడా మనం దాని గురించి మాట్లాడదాం. పాడేరులో ఈ నెల 17న భారీ ర్యాలీ చేశారండి. సో జిల్లా నలుమూలల నుంచి 15,000 మంది పైగా వచ్చారు. జిల్లా నుంచి కాకుండా పక్క జిల్లా పోలవరం కావచ్చు, ఇటు మన్యం కావచ్చు, చాలా మంది పోగయ్యారు. జెన్జీ జనరేషన్ కిడ్ అండ్ 90s కిడ్స్, 80s కిడ్స్, ఇలా ఏజ్ తో సంబంధం లేకుండా స్టూడెంట్స్ అందరూ పాల్గొన్నారు. ఆ ర్యాలీని చాలా బలంగా తీసుకెళ్లారు. సో ఈ ర్యాలీ అసలు ఎందుకు చేశారంటే, గిరిజన ప్రాంతంలో మెయిన్ ప్రాబ్లం ఉన్న జీవో నెంబర్ 3 అలాగే 170 యాక్ట్ ఏదైతే ఉందో వీటి కోసం అయితే పోరాటం చేశారు. సో జీవో నెంబర్ 3 అనేది కంప్లీట్ గా ఇక్కడ ఉన్న స్థానికులకి 100% రిజర్వేషన్ తో ఉద్యోగులు కావాలన్నది ఇక్కడ వాళ్ళ ధర్నా. సో ఏదైతే జీవో నెంబర్ 3 సుప్రీంకోర్టు కొట్టివేయడం జరిగింది. సో ఆ జీవోకి బదులుగా వేరే జీవోను ఇంప్లిమెంట్ చేయాలని ఇక్కడ వీళ్ళు డిమాండ్ చేశారు. అలాగే 170 యాక్ట్ ఏదైతే ఉందో దీనిపై చాలా మంది గిరిజనేతరులు పిటిషన్ వేశారు ఇది చట్టాన్ని తీసివేయడానికి. సో ఏదైతే 170 ఉందో దీన్ని పటిష్టంగా అమలు చేయాలి, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇంప్లీట్ అవ్వాలి అని చెప్పి వీటి మీద విపరీతమైనటువంటి ధర్నా చేశారు. ఇది మెయిన్ ప్రాబ్లమ్స్ కూడా ఇక్కడ జీవో నెంబర్ 3, 170 రెండు కూడా చాలా బిగ్ ఇష్యూస్ ఉంది ఇక్కడ. అంటే ఆల్మోస్ట్ జీవో నెంబర్ 3 అయితే పోయింది. సో 170 యాక్ట్ కూడా అలాంటి ప్రమాదమే ఉందని చెప్పి వేలాది మంది యూత్ కావచ్చు, పెద్దలు కావచ్చు, జెన్జీ కిడ్స్ కావచ్చు, 90s కిడ్స్ కావచ్చు, చాలా మంది తరలి వచ్చారు. ఇలా తరలి వచ్చారు. సక్సెస్ అయ్యిందో లేదో మరుసటి రోజే మనకు న్యూస్ పేపర్స్లో వీటిలో చూసాము. సో 18 మందిపై కేసులు నమోదు చేశారని చెప్తున్నారు. సో డిఫరెంట్ సెక్షన్స్ కింద కేసులు నమోదు చేశారు. సో ఏదైతే కేసులకు సంబంధించినటువంటి రీజన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మైక్ పర్మిషన్ తీసుకోలేదు, మేము వేరే రోడ్డు చెప్తే వాళ్ళు వేరే రోడ్డుకి వెళ్ళి అక్కడ ఉన్న ట్రాఫిక్ని అంతరాయం కలిగించారు, 200 మంది అని చెప్పి 10,000 మంది పైగా జనం గుమ్మికూడారు. సో చాలామంది ప్రభుత్వ రవాణాకు అంతరాయం కలిగించారు, దాంతోపాటు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తున్నట్టు ప్రకటనలు చేశారు అన్నట్టు అందులో పేర్కొన్నారు. సో వాళ్ళు చెప్తుంది ఇది. సో దీని ప్రకారం డిఫరెంట్ సెక్షన్స్ కింద ఆ 18 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కేసులు అయితే నమోదు చేశారని చెప్పారు. సో ఇందులో 3 యూట్యూబర్లు ఉన్నారు. సో 3 యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు. వాళ్ళ మీద కూడా నాకు తెలిసి ఇది ఫస్ట్ టైం వాళ్ళకి ఇలాంటి కేసులు నమోదు చేశారు. సో ఎనీవే అట కేసులు పెట్టడం అనేది ఒక ఎత్తు అయితే, ఇక్కడ ప్రజలు వాళ్ళ హక్కుల కోసం శాంతియుతంగా ఆ రోజు ఎలాంటి గొడవలు కానీ ఏమీ జరగలేదు. జస్ట్ ప్రొటెస్ట్ చాలా పీస్ఫుల్గా కామ్గా చేశారు. సో ఇలాంటప్పుడు కేసులు నమోదు చేయడం అనేది నిజంగా కొంచెం బాధాకరమైన విషయమే. బట్ వాళ్ళు చెప్తున్న రీజన్స్ కూడా, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తాము, ఎక్కడ పేపర్లో చూసాను, కలెక్టర్ ఆఫీస్ని మేము ధ్వంసం చేస్తామని చెప్పి కొంతమంది చెప్పారని చెప్తున్నారు. బట్ అది ఎంతవరకు వాస్తవం అనేది చూడాలి. సో ఈ ర్యాలీని సపోర్ట్ చేయడానికి వచ్చిన ఎవరైతే బైరి నరేష్ ఉన్నారో అది ఆయన మీద కూడా కేసు అయితే పడింది. సో ఇలా 18 మందిపై కేసు పడిందండి. సో ఇందులో బాధాకరమైన విషయం ఏంటంటే, ఇందులో పాల్గొన్న 2-3 ఇన్ఫ్లుయెన్సర్ల మీద కూడా ఈ కేసులు అయితే నమోదయ్యింది. సో వాళ్ళు ఏంటి ఎవరనేది వాళ్ళ పేర్లు అనేది నేను చెప్పదలుచుకోవట్లేదు. ఇట్స్ ఓకే. సో ఖచ్చితంగా ఈ కేసులు నమోదు చేయడం అనేది నిజంగా చాలా బాధాకరం. ఎందుకంటే ప్రొటెస్ట్ అనేది చాలా పీస్ఫుల్గా కామ్గా జరిగింది, ఎక్కడ ఎలాంటి వైలెన్స్ కూడా జరగలేదు. సో ఎనివే కొంతమంది భాష అనేది కొంచెం ఎక్కువగా ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తున్నట్టు పేపర్లో కూడా చూసాను, ప్రకటించినట్టు చేశారు. బట్ ఇన్ కేస్ ఆఫ్ ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తాము అనే ఈ పద్ధతులలో ఉపయోగించాల్సి వస్తే నిజంగా దాని మీద కేసులు అయితే ఉన్నాయి. సో కొన్ని సెక్షన్స్ కింద వాటి మీద కేసు అయితే నమోదు చేస్తారు. బట్ అది ఎవరు మాట్లాడారు ఏంటనేది మనకు ఒక స్పష్టత లేదు. సో ఏదైతే వాళ్ళ బాధని, వాళ్ళ యొక్క ప్రాబ్లమ్ని ఒక పెద్ద ర్యాలీ ద్వారా అన్ని జనరేషన్ గ్రూప్స్ పాల్గొని 18 మెంబర్స్ పై కేసు పడడం అనేది అక్కడ స్థానిక ఉన్న గిరిజనులు, యువత కావచ్చు, వివిధ ఏజ్ గ్రూప్ వాళ్ళందరూ కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. సో పీస్ఫుల్ గా ప్రొటెస్ట్ చేస్తే ఈ కేసులు ఎందుకని చెప్పి వాళ్ళైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదండి. ఇంకా మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే పక్కన ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ఆన్ చేసుకొని పక్కన ఉన్న బెల్ గంటను మీరు ఆన్ చేసుకోండి. మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వస్తుంది. అలాగే మీరు ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్, మన్యం డిస్ట్రిక్ట్, అలాగే పోలవరం డిస్ట్రిక్ట్ నుంచి ఏ గ్రామం నుంచి చూస్తున్నారో కింద కామెంట్ చేయండి, మాకు తెలుస్తుంది. అండ్ మన ఛానల్ కూడా మీ వంతు సపోర్ట్ చేయండి. అలాగే మన ఛానల్లో ఇకపై ప్రతిరోజు ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో రాబోతుంది. సో స్టే ట్యూన్ అండ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ సైనింగ్ ఆఫ్ యువర్ ప్రకాష్. థ్యాంక్ యూ సో మచ్. ఏ సెక్షన్ కింద కేసులు నమోదు చేశారు? ఈ సెక్షన్ సంబంధించి మనం చూసుకున్నప్పుడు మొత్తం పెట్టడం జరిగింది. క్రైమ్ నెంబర్ 46 2026 సంబంధించి 126 క్లాస్ 2, 189 క్లాస్ 3, 285, 351 క్లాస్ 2 రెడ్ విత్, అలాగే 315 RNS అని పెట్టి ఈ సెక్షన్స్ దాదాపు 5 సెక్షన్స్ మీద కేసు నమోదు చేయడం జరిగింది. దాదాపు ఎంతమందిపై నమోదు చేశారండి కేసు? 18 మంది ఆదివాసీ ఉద్యమకారులపై కేసు నమోదు చేశారు.
ప్రజాసంఘ నాయకులతో పాటు ఇప్పుడు కంటెంట్ క్రియేటర్స్ ఎవరైనా ఉన్నారా? ఎస్, కంటెంట్ క్రియేటర్స్ కూడా ప్రజా సంఘాల నాయకులతో పాటు కంటెంట్ క్రియేటర్స్ ఒక ఇద్దరు ప్రధానమైన లీడర్స్ ఇక్కడ ఈ కేసులో ఉన్నారు. ఇందులో కీలకమైన అంశం ఏంటంటే కంటెంట్ క్రియేటర్స్ మీద ప్రభుత్వం చాలా కుట్రపూరితంగా వ్యవహరించింది. కంటెంట్ క్రియేటర్స్ని గతంలో అరకు ఉత్సవాల పేరుతో, మోదపొండమ్మ పండగల పేరుతో, యోగా పేరుతో ప్రీ పబ్లిసిటీ ఈవెంట్ ప్రోగ్రామ్ లాగా గొట్టు చాకరీ చేయించుకుంది ఆదివాసీ అమాయకులైన మన సోషల్ కంటెంట్ క్రియేటర్స్తో.